తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తోటి వారికి ఆపదలో ఉన్న వారికి చేయూత అందించడం సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారిత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 38వ వార్డుకు చెందిన అద్దంకి చంద్రగుప్తకు పిల్లల చదువు నిమిత్తం 5,000 రూపాయలు త్రిమూర్తుల సహకారంతో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. సమాజ సేవ భగవత్ సేవతో సమానమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, మద్దుల రాము, బాదరాల పుల్లేశ్వరరావు, రాట్నాల శ్రీనివాసరావు, యలమంచిలి శ్రీను, వెన్నకోట వినాయక్, మరపట్ల శ్యామ్, అప్పల బాబు, దుర్గారాసు, రాంబాబు, కోటిపల్లి బ్రహ్మాసి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు, తెలుగుదేశం కోసం, పార్టీ కోసం ప్రతి నిమిషం తప్పించే వ్యక్తి గంటా త్రిమూర్తులు గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు మన ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. పుట్టినరోజు సందర్భంగా ఒక పేదాయన భార్య పోయి బిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారికి ఒక 5,000 రూపాయలు పుట్టినరోజు సందర్భంగా త్రిమూర్తులు గారు ఇస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ఆఫీసులో కేక్ కట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము పార్టీకి చేసిన కృషితో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కార్యకర్తలందరూ కూడా కష్టపడి సార్ని గెలిపించడం జరిగింది. అలాగే సార్ కూడా అనే నిమిషం ప్రజల కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఇటువంటి మాకు ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే అంజబాబు గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని విజయం సాధించేందుకు విశేష కృషి చేయాలని రిటైర్డ్ ప్రొఫెసర్, రచయిత డాక్టర్ కెవి సుబ్బరాజు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. విద్యార్థులు తమలోని ప్రతిభను పెంపొందించుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తప్పకుండా పుస్తకాలు చదవాలని, ప్రముఖుల జీవిత చరిత్రలను తెలుసుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పాఠశాల దాత పాలా వెంకటచలపతి, పార్టీ గ్రామ ప్రెసిడెంట్ రామరాజు, నాయకులు మూసేను, మల్లుల కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వేదిక మీదకు వచ్చి మాట్లాడిన విద్యార్థులకు తాను రాసిన చిన్నారి మేధావి పుస్తకాలను బహుమతిగా అందజేశారు. డాక్టర్, టీచర్. మీరు వేళగానికి మీ పుస్తకంలో రాసుకున్నారనుకోండి, నేను సైన్స్ టీచర్ని అవ్వాలని అమ్మాయి రాసుకుంది అనుకోండి, ఇంకొక అమ్మాయి నేను కలెక్టర్ అవ్వాలని రాసుకుంది అనుకోండి. అలా రాసుకుని రోజు కనుక ఒకసారి అలాగే నేను టీచర్ని అవ్వాలి, ఇవాళ 10 సార్లు రాశాను, రేపు కూడా మళ్ళీ నేను టీచర్ని అవ్వాలని రాశాను. రాసేటప్పటికి ఏమవుతుందంటే మనం పేపర్ మీద రాసింది మన మైండ్ మీద రాసింది ఎంతో సమానం. అంటే మన మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మన మైండ్లో ఎప్పుడు మర్చిపోయి ఉంటుంది. పొద్దున్న లేచేటప్పుడు ఏమనిపిస్తుంది, హే నేను టీచర్ని అవ్వాలరా అనిపిస్తున్నాను, నేను టీచర్ని అవ్వాలరా. క్లాస్లో పాఠం పక్కకు చూడమంటే టీచర్ అవ్వాలి కదా, క్లాస్లో జాగ్రత్తగా పాఠం వింటాం, ఇంటికి వెళ్ళి చదువుతాం. ఇప్పుడు మన ఫ్రెండ్స్ని కూడా డౌన్ పెట్టుకుంటాం, ఎవరైనా శ్రద్ధగా చదివేవాళ్ళని ఫ్రెండ్స్ కింద పెట్టుకుంటాం. అనుకున్నారు కానీ మర్చిపోతారు. కానీ మీరు కనుక పేపర్ మీద ఇవాళ రాసుకుని నేను సైన్స్ టీచర్ని అవ్వాలి అని ఇవాళ రైటింగ్ కాదు, రేపు ఎల్లుండ ప్రతిరోజు కూడా నేను స్కూల్ టీచర్ని అవ్వాలి, నేను స్కూల్ టీచర్ని అవ్వాలి, సైన్స్ టీచర్ని అవ్వాలి, నేను సైన్స్ టీచర్ 10 సార్లు కనుక మీరు రాస్తే రోజు అటువంటి ఇప్పుడు ఏమవుతుంది, మైండ్లో అది గుర్తుండిపోతుంది. యాక్టివ్గా ఉన్నారు, అందరికీ ఒక లక్ష్యం పెట్టుకున్నారు. లక్ష్యం ఎలా పెట్టుకోవాలంటే లక్ష్యానికి స్మార్ట్ అనేది ఎలా పెట్టుకోవాలి. స్మార్ట్ అంటే
స్పెసిఫిక్గా ఉండాలి. నాకు ఉద్యోగం సంపాదించాలంటాం కాదు, నేను టీచర్ని అవ్వాలి, అదేనా, నేను సైన్స్ టీచర్ని అవ్వాలి, అదేనా. ఇంకొక ఇప్పుడు మీరు ఏ క్లాస్లో ఉన్నారు, సపోజ్ 6th ఉన్నారు అనుకోండి, 4 ఏళ్ళు ఇంకో 4 ఏళ్ళు, 8 సంవత్సరాల్లో నేను స్కూల్ 10 సంవత్సరాలు మీరు స్కూల్ టీచర్, 10 సంవత్సరాల్లో స్కూల్ టీచర్ అవ్వాలనుకోవాలి. అలా అనుకోని కనుక 10 సంవత్సరాలు పనిచేస్తే మీరు డెఫినెట్గా స్కూల్ టీచర్ అవుతారు, డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, డెఫినెట్గా పోలీస్ అవుతారు. కానీ నువ్వు మంచి రన్నర్ అయిందా, అదేంటే ఆ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథ్స్ అయ్యి మీకు రావాలి, హైట్ ఉండాలి మీకు, అదేంటే అన్నీ ఉండి మీరు అలా చేయడానికి లెక్కల టెస్ట్ పెడతారు, ఇంగ్లీష్ టెస్ట్ పెడతాడు, మీకు అర్థమైంది. ఆ టెస్ట్ మీరు పాస్ అవ్వాలి, ఆ పరిగెట్టడం పాస్ అవ్వాలి అంటే మీరు కష్టపడాలి. మీరు సరిపడా కష్టపడితే మీరు పోలీస్ అవుతారు, మీరు సరిపడా కష్టపడితే ఆర్మీ అవుతారు, మీరు సరిపడా కష్టపడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, మీరు సరిపడా కష్టపడితే స్కూల్ టీచర్ అవుతారు. ఏది ఊరికే రాదు. ఒకసారి ఏం చెప్పడం సరే చెప్పడం సరే, ఏది ఊరికే రాదు. ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక కష్టం ఉంటుంది, అది కష్టపడకుండా ఏది రాదు. అర్థమవుతుందా? కానీ మీరు కష్టపడితే ఏదైనా వస్తుంది. అది ఒక పల్లెటూరులో పుట్టాను సార్, పల్లెటూరులో పుట్టినా మీరు స్కూల్ టీచర్ అవ్వచ్చు, పల్లెటూరులో పుట్టిన ఇండియా ప్రెసిడెంట్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఇండియా ప్రెసిడెంట్ అవ్వచ్చు, మీరు ఎవరైనా ఏదైనా అవ్వచ్చు. కానీ దానికి సరిపడా కష్టపడాలి, కష్టే ఫలి. దేవాలయాల అభివృద్ధితోనే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని దుంపగడప గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, కాపు సంఘం నాయకులు కొట్టు ఆంజనేయులు అన్నారు. ఆకివీడు మండలం దుంపగడప గ్రామ దేవతలు శ్రీ బూలచ్చమ్మ, శ్రీ మారమ్మ, శ్రీ వెంకమ్మ అమ్మవార్లకు ఆషాఢమాసం సందర్భంగా సారె సమర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నాయకులు సీతారామరాజు మాట్లాడుతూ ఆగస్టు 22, 23, 24 తేదీల్లో జరిగే అమ్మవార్ల దేవస్థానం వార్షికోత్సవ వేడుకలను భక్తులు విజయవంతం చేయాలని కోరారు. అమ్మవార్లకు భక్తులు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పిండి వంటలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి బోలక్ష్మమ్మ, వెంకమ్మ, మారమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాస సారి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, వీళ్ళందరూ ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో, ఎందుకంటే ఇది మాకు తోచిన నిర్ణయం కాదు, మాకు ఏదో ఎప్పుడు జరుగుతుంది కదా అనేది మాకు ఎప్పుడూ లేదు. ఈరోజు ఈ కొత్త వరవాడిని తీసుకొచ్చిన తర్వాత మా దుంపడప ఆడవారు అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందండి, ప్రతి ఊళ్ళో పెడుతున్నారని కొంతమంది మా ఆలయ కమిటీ పెద్దలందరికీ తెలియపరిస్తే ఆ నిర్ణయాన్ని మేము శిరసావహించి ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు పెట్టుకున్నాం. నెక్స్ట్ 2025 మార్చి తర్వాత మేము సంబరం చేస్తాం, ఫస్ట్ సంబరం అనేది. ఈ విధంగా మాకు ఈ గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అన్ని రకాలుగా మాకు వెన్నుండి అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, గ్రామ ప్రజలు మరి కొత్తగా పునర్నిర్మాణమైన బూలక్షమ్మ, మారమ్మ, వెంకమ్మ అమ్మవార్ల దేవాలయం నందు మరి ఆషాఢ మాస సారి సందర్భంగా కొత్తగా మరి ఈ గ్రామంలో ఇదే మొదటి సంవత్సరంగా ప్రారంభించడానికి మరి ఆడపడుచులందరూ కూడా గ్రామస్తులు ఎంతో సహకారంతో, ఎంతో ఉత్సాహంతో మరి ఈ దేవాలయానికి వచ్చి ముందుగా అమ్మవారిలో పెద్దావిడి బోలక్షమ్మ అమ్మవారికి సారి సమర్పించి తదుపరి మారమ్మ, వెంకమ్మ అమ్మవార్లు కూడా ఇవ్వడానికి మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మరి అలాగే ఈ దేవాలయం నిర్మాణానికి కూడా మరి అందరూ కూడా శక్తి మించి మరి 1,25 లక్షల రూపాయలతోటి ఈ దేవాలయాన్ని ఇంత అందంగా నిర్మించుకున్నామంటే ఇది అందరూ కూడా మన తరంలో మనం చేసుకున్న ఆ అమ్మవారిని మనకిచ్చిన అదృష్టంగా భావించి ప్రతి కార్యక్రమం కూడా చేయడానికి మీరందరూ కూడా ఇంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో వచ్చి దుంపగడప గ్రామంలో ఉన్నటువంటి
గ్రామ దేవతల ముగ్గురికి కూడా ఈ ఆషాఢ మాసంలో సారీ చీర ఇవన్నీ సమర్పించడానికి పెద్దలందరూ నిర్ణయించారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి అందరూ కూడా గ్రామస్తులందరూ తరలివచ్చారు. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి ఏటా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే 3వ వార్షికోత్సవం ఆగస్టు 22, 23, 24 తారీఖులను కూడా జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి గ్రామస్తుల తరఫున గ్రామం తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి వారం కూడా 58 ప్రదక్షిణాలు శుక్రవారం 58 ప్రదక్షిణాలు చేస్తే ఇక్కడ భూలక్ష్మి అమ్మవారు, మారమ్మ వారు, వెంకమ్మ అమ్మవారు ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తారని, ఈ గ్రామాన్ని ఎల్లవేళలా కాచి కాపాడతారని ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కాళ్ల మండలం సుభాష్ చంద్రబోస్ మాజీ సైనిక కాలనీ గ్రామంలో పైప్ లైన్ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ మంతన శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో బుధవారం శ్రీకారం చుట్టారు. గతంలో వేసిన పైప్ లైన్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటంతో కలుషిత నీరు వస్తోంది. దీంతో గ్రామ ప్రజలు సర్పంచ్ శ్రీనివాసరాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శ్రీనివాసరాజు పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. దీంతో బుధవారం పంచాయతీ నిధులు 2.75 లక్షలకు ఎస్టిమేషన్ వేయించారు. వర్షాకాలం దృష్ట్యా వర్షపు నీరు నిల్వ ఉండకుండా కచ్చా డ్రైన్ తవ్వకం పనులు 2 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తానికి శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మీ నరసింహస్వామి, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, వార్డు సభ్యులు ఉప్పలపాటి యేసు, పొన్నమిల్లి గుణవతి, కటారి శ్రీనివాసరాజు, ఇంటి బాలాజీ, మోషే, కొర్రకోటి శ్రీనివాసరావు, పంచకర్ల వెంకటేష్, వల్లభు రంగారావు, ఏలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎస్సీ బోస్ కాలనీ గ్రామ పంచాయతీలో మన మంచినీళ్ళు ఇది వరకు ఎప్పుడో పూర్వం వేసిన పైప్ లైన్ బాగా పోవటం జరిగింది. దానివల్ల ఒక 40-50 కుటుంబాలకి ఉప్పు నీరు రావటం, డ్రైనేజీ వాటర్ రావటం జరుగుతుంది. అందుకు కాబట్టి మన పంచాయతీ నిధులతో 2,75,000 ఎస్టిమేషన్ వేసి పైప్ లైన్, కొత్త పైప్ లైన్ వేయటం జరుగుతుంది. తర్వాత కచ్చే డ్రైన్లు కూడా చేసి చేయించడం, అవి కూడా 2 లక్షల, సుమారు 2 లక్షల పైన ఎస్టిమేషన్ వేశారు. అది కూడా చేయటం జరుగుతుంది. పంచాయతీలో నిధులు లేని కారణంగా ముందు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి మంచినీళ్ళు మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మొత్తం ఊరు జనం అందరూ వచ్చి గగ్గోలు పెడితే దాని మీద నా సొంత సొమ్ములతో నేను ముందు వేయించున్నాను. తర్వాత గ్రాంట్ వచ్చాక తర్వాత తీసుకున్నాను ఉద్దేశం మీదే చేయించున్నాను. ముందు ఇవాళ పని మొదలటం ప్రారంభించడం జరిగింది. అందుకు కాబట్టి మా జేఈ గారి శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సహాయ సహకారం చేసినందుకు మా సెక్రటరీ గారికి, అలాగే ఇంజనీర్ అసిస్టెంట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మా గోడివిని, మా ప్రజలకి మంచినీళ్ళకి పైప్ లైన్ వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాలమండలం ఎస్సీ బోస్ మాజీ సైనిక గ్రామ పంచాయతీ పరిధిలో నేడు గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన మన ఏఈ గారి సమక్షంలో, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారి సమక్షంలో ఈరోజు ఎంతో కాలం నుంచి నీటిపారుదలకు, అదేవిధంగా మంచినీటికి మురుగునీళ్ళు రావడం అనేటువంటిది కొంత ఏరియాలో రావడం జరుగుతుంది. సో ఆ కారణం చేత ఈరోజు ప్రజల యొక్క అంగీకార నిమిత్తం సర్పంచ్ గారు తమ యొక్క సొంత నిధులతో దాదాపు 4,70,000 రూపాయలతో గ్రామంలోని రామాలయం పంచాయతీ ఆఫీస్ నుంచి సబ్స్టేషన్ ఏరియా వరకు, అదేవిధంగా ఉప్పలపాటి ఏసీ గారి ఇంటి వరకు కూడా కొత్త పైప్ లైన్ నిర్మాణం అనేటువంటి చేయడం జరుగుతుంది. సో గ్రామ పంచాయతీ నందు నిధులు లేకపోయినా కానీ ప్రజల యొక్క అంగీకార నిమిత్తం సర్పంచ్ గారు తన సొంత నిధులతో ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ నందు వర్షాకాల నిమిత్తం నీటి నిల్వలు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఎస్సీ బోస్ కాలనీ 1, అదేవిధంగా ఎస్సీ బోస్ కాలనీ 3, ఇసుకలంక గ్రామ పంచాయతీ పరిధుల్లో కచ్చా డ్రైన్లు అనే వాటిని పూర్తిగా తవ్వించి దాని నిమిత్తం 2 లక్షల రూపాయలు అనేటువంటిది సర్పంచ్ గారి సొంత నిధులతో ఈ కార్యక్రమాలన్నీ పనులు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి సర్పంచ్ గారి సొంత నిధులు అంటే అత్యవసర నిమిత్తం సొంత నిధులతో ఖర్చు పెట్టినప్పటికీ గ్రామ పంచాయతీకి నిధులు వచ్చినట్టు తదుపరి సర్పంచ్ గారికి ఎవరి పేరు మీద అయితే వర్క్ కార్డు ఇప్పించడం జరుగుతుందో వాళ్ళ పేరున సదరు అమౌంట్ మొత్తాన్ని జమ చేయడం అనేటువంటి జరుగుతుంది. సదరు విషయం తెలియజేయడం పంచాయతీ నుంచి జమ చేయడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో జరిగిన వరద ప్రమాదంలో కొండ చర్యలు కూలిన బాధితులకు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని పలువురు వక్తలన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో కేరళ విపత్తు మరణాలకు సంతాపం తెలుపుతూ క్షతగాత్రులకు సహకారం అందించాలని సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ముఖ్యంగా క్షతగాత్రులకు రక్తం అవసరమని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని బ్లడ్ బ్యాంక్స్ రక్తదాతలు ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో తమ వంతు సహాయ
సహకారాలను అందించాలని కోరుతున్నామని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, చిరుపవన్ తేజం సేవా సమితి అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, యూత్ హాస్టల్స్ జిల్లా కార్యదర్శి మట్లపూడి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్, పులపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది జాతీయ విపత్తుగా భావించి ప్రభుత్వాలు ఇచ్చే సహకారాలు ఎంత ఉన్నా మానవులుగా మనమంతా ప్రాంతీయ భేదం లేకుండా మనవంతు సహకారం అందిద్దామని పిలుపునిచ్చారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో తుఫాను దాడికి వరదల్లో చాలామంది క్షతగాత్రులు ఇవ్వడం జరిగింది. టీ ఎక్స్టేట్లో పండించినటువంటి కొన్ని వందల మంది ఆ వరదల్లో కొట్టుకుపోవడం, అదేవిధంగా అక్కడ చాలామంది నిరాశలై మరి చాలా దెబ్బలు తగలటం, అనేక మందికి కుటుంబాలకే చాలా నిరాశ రావడం జరిగింది. మరి వాళ్ళందరినీ రక్షించే బాధ్యతగా మన దేవానం 19 సంవత్సరం నుండి కలిసి వాళ్ళకి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడనే నినాదంతో మన చిరంజీవి గారి అభిమానులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి కేరళలో ఉన్నటువంటి నిరాశల్ని కాపాడనే నినాదంతో ఇవాళ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ ఈ సమావేశం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటివరకు మన రాష్ట్రంలోనే ఎవరికి అందుబాటులో రక్తం కావాల్సిన మనం అందిస్తున్నాం. మరి ఇలా కేరళ రాష్ట్రంలో కూడా చాలామందికి రక్తం అవసరం అవుతుంది కాబట్టి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి. ఇవాళ విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి కారణం ఏంటంటే కేరళలో జరిగినటువంటి కొండచీరి పడిపోవడం, కింద ఉన్నటువంటి మరి చాలామంది క్షతగాత్రులు చనిపడిపోయి నలిగిపోయి చనిపోయిన వాళ్ళ సంఖ్యగా తెలియట్లేదు, క్షతగాత్రులను తెలియట్లేదు. వాళ్ళకి రకరకాల మెడిసిన్స్, రకరకాల రక్త అవయవాలు అన్నీ కావాలి. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. అనేక మంది ఈ సినిమా యాక్టర్లు పెట్టిన చాలామంది చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి, మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఓ పిలుపునిస్తే ఇక ఏపీ నుంచి కేరళకు రక్తం పంపించవచ్చు. ఇది మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ చేయాలని మరి స్థానిక నేతలందరికీ కూడా తెలియజేసుకుంటాం. భారతదేశం అనేది వసుదైక కుటుంబాన్ని కోరుకుంటే గొప్ప దేశం. ప్రపంచంలో ఎక్కడైనా మనకి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మన తెలుగువారు ముఖ్యంగా స్పందించడం అనేది ఆనవాయితీ. కాబట్టి కేరళలో జరిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ మూలంగా జరిగిన ఘోర విపత్తుని ప్రజలు రక్షణ పొందడానికి వాళ్ళు ఎంతోమంది క్షతగాత్రులు అయిపోయి ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకున్నారు. సావుగా బతికిన వాళ్ళని కనీసం మనం ప్రాణాలు రక్షించాలని రక్తదానం కానీ అలాగే అవయవదానం కానీ చేసి వాళ్ళని రక్షించాల్సిన ఆవశ్యకత సాటి మానవులైన మన మీద ఉంది. కాబట్టి యూత్ హాస్టల్, అలాగేనేమో చిరంజీవి ట్రస్ట్ వారు, అలాగే విజ్ఞాన వేదిక వారు, ఇలా అనేక సంఘాల వారు ప్రతి ఒక్కరు కూడా సభ్యులు రక్తదానం చేసి వాళ్ళని కాపాడమని కోరుతున్నాం. ఈ సందర్భంగా చాలా విచారకరమైన దినం. కేరళలో కొండచీరి విరిపడి వందల మంది ప్రాణాలు కోల్పోవడం, మరి ఎంతోమంది శతాబ్దులు కావడం, వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మా అందరమే ఉంది. కాబట్టి విజ్ఞాన వేదిక రంగసాయి గారు చెప్పినట్టుగా మన ఆంధ్ర నుంచి స్థానిక శాసనసభ్యులు మిగిలిన అన్ని సంఘాల వారు కూడా ప్రయత్నించి వారికి రక్తాన్ని దానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని నేను అందరికీ మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో నూతన రెసిడెన్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల నియామకంలో అత్యధిక శాతం సముచిత స్థానం కల్పించాలని వినతుల స్వీకరణ. ఇన్ఛార్జీలు మంత్రి కొలుసు పాదసారథి, టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మిలకు వినతి. శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురుపూడి మున్సిపల్ స్కూల్లో ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు. దుంపగడప గ్రామ దేవతలకు ఆషాఢం సారి సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.